श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीमहासुधा गोत्रोद्भवस्य गोत्रोद्भवायः शिवगोत्रोद्भवस्य जमानावेस्य सुब्बारायुडुनावेस्य सुशीलम्मा नामधेयस्य सह कुटुंबसह बान्धवानां सकल क्षमास्थैर्य धैर्य वीर्य विजय अभय युवो विद्यारंगेन उतरंगेन उद्योगरंगेन व्यापारंगेन अत्यंत अनुकूलता फलितत्व श्रीमन्महाश्री सहस्रलिंगेश्वर स्वामिने नमो नमः। संपूर्णानुग्रह प्रसाद सिद्धिरस्तो अदा विवाह वाष्प संदर्भेन पुष्पपूजां च करिष्यमानः। ओम शिवाय नमः, ओम महेश्वराय नमः, ओम शंभवे नमः, ओम सुमुखाय नमः, ओम जगद्रक्षाय नमः, ओम विराट रूपाय नमः, ओम जगन्मयाय नमः। श्री सहस्रलिंगेश्वर स्वामिने नमो नमः। नानाविध परिमलपत्र पुष्पपूजां च समर्पयामि। अदा परिमला धूपम् ओम वनस्पतिभ्ये नानागन्धेषु संवितः अग्निसर्वदेवानां धूपोऽयं प्रतिगृहीतां वेददवन सम्भूतं नादुर्पनिरामिमज्ञान सारकं घण्टाना शिवार्पं धूपमाग्रापयामि। घण्टानादं द्रावयामि, साक्ष्यां दीपं सन्दर्शयामि, धूपदीपानन्तं शुद्धाचमनीयां च समर्पयामि। अदमङ्गलनीराजनं कृत्वा ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। ओम घोरेभ्यो घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यो सर्वाधर्वेभ्यः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः श्रीमन्महाश्री परमेश्वर देवताभ्यो नमो नमः। इति आनन्दकर्पूर दिव्यमङ्गलनीराजनं समर्पयामि। पार्वतीपते हर हर महादेव शंभो शंकर हर हर शिवार्पणमस्तु। అందరికీ నమస్కారం అండి। సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం, ఈ యొక్క దివ్యక్షేత్రం హైదరాబాద్లో ఉంది। ఈరోజు ఈ యొక్క సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి 150 మంది ఈ యొక్క కుటుంబ సభ్యులకి మరి పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఇనుకోల్ సుబ్బారాయుడు గారు అలాగే ఇనుకోల్ సుశీలమ్మ గార్ల పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి 150 మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది। మరి సుబ్బారాయుడు గారు అలాగే సుశీలమ్మ గారు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని, సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశలు తర్పించి ఈ యొక్క 150 మంది కుటుంబ సభ్యుల ద్వారా మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యక్రమం। మరి 10 మందికి కడుపు నిండా భోజన సదుపాయం కల్పించాలని మరి సుబ్బారాయుడు గారు అలాగే సుశీలమ్మ గార్ల కుటుంబ సభ్యులందరూ కూడా ఒక గొప్ప సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి 150 మంది ఆకలి తీర్చినటువంటి అన్నదాతలు అని చెప్పుకోవచ్చు। మరి ఈరోజు అన్నదానం చేస్తున్నటువంటి మరి ఈ యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా సదా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆ దేవుని దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, మనం ఎన్నో ఖర్చు చేస్తూ ఉంటాము। కానీ మరి ఈ యొక్క అభాగ్యులందరూ కూడా రోడ్ల మీద తిరిగేటప్పుడు అన్నం కూడా దొరకని పరిస్థితిలో తిరుగుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని తీసుకొచ్చి ఒక కేంద్రం ఏర్పాటు చేసి మాతృదేవోభవ అనాథాశ్రమంలో పెట్టడం జరిగింది కాబట్టి మరి ఏదైనా సందర్భం ఉన్నప్పుడు మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇక్కడ జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం।